టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మన టీజీ పాలసీ 2024 అడ్మిషన్స్లో స్పాట్ అడ్మిషన్స్ గవర్నమెంట్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఎలా నిర్వహిస్తారు అనే సమాచారం తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు. ఇది మనకి పెద్దగా అవసరం లేదు ఇక్కడ. సో ఇంటర్నల్ స్లైడింగ్లో మనకి యాక్చువల్ అయితే ఇక్కడ మనకి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఆప్షన్స్ పెట్టుకునే అవసరం ఉంది. అండ్ అలాగే మనకి ఎయిత్ రోజున సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అండ్ ఎయిత్ నుంచి నైన్త్ రోజు మనము యాక్చువల్లీ అలాట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నల్గా స్లైడ్ అయిన బ్రాంచ్లో మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా బ్రాంచ్ అలొకేట్ అయితే సేమ్ కాలేజ్లో మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంటర్నల్ స్లైడింగ్. ఇది పెద్దగా అవసరం లేదు. బట్ మిగతా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తారు. స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన వేకెన్సీస్ అని 8th ఆగస్టు మనకి నోటీస్ బోర్డులో కాలేజ్ నోటీస్ బోర్డులలో డిస్ప్లే చేస్తారు. అలాగే అప్లికేషన్స్ అనేవి 8th ఆగస్ట్ నుంచే మనకి రిసీవ్ చేసుకుంటారు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ 11th ఆగస్టు. అంటే 8th నుంచి 11th ఆగస్ట్ వరకు మనకి అప్లికేషన్స్ అనేవి కాలేజీలో మనం సబ్మిట్ చేయవచ్చు. స్పాట్ అడ్మిషన్స్ అట్ ఇన్స్టిట్యూషన్స్ మనకి 12th ఆగస్టున యాక్చువల్లీ నిర్వహించబోతున్నారు. ఇది షెడ్యూల్. సో ఇక్కడ మీకు వేకెన్సీస్ డిస్ప్లే చేయడం 8th ఆగస్టు, తర్వాత అప్లికేషన్స్ అనేవి 8th ఆగస్ట్ నుంచి మనం కాలేజీకి వెళ్ళి పర్టికులర్ కాలేజీలోనే మనం సబ్మిట్ చేయాలి. 11th ఆగస్ట్ వరకు మనం అలా అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అండ్ స్పాట్ అడ్మిషన్స్ కాలేజ్ లెవెల్లో కండక్ట్ చేసేది 12th ఆగస్టు. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. సో ఈ పర్టికులర్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం ఫిజికల్గా మీ ప్రజెన్స్ అనేది ఖచ్చితంగా పర్టికులర్ కాలేజీలో అవసరము. అలాగే ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ ఒరిజినల్, అలాగే 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి. టీజీ పాలసీ ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th క్లాస్, టీసీ అనేది కూడా అవసరము. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకు అవసరం అవుతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మనకి అవసరం అవుతుంది. ఫీ రీంబర్స్ మాత్రం మనకి ఈ పర్టికులర్ స్పాట్ అడ్మిషన్స్లో ఎవరైతే అడ్మిషన్ పొందుతారో వాళ్ళకి మాత్రం ఫీజు రీంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ కాదు. సో ఇది దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూలు. సో ఇది స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్. ఇది ఇంటర్నల్ స్లైడింగ్. మీకు అందరికీ ఇంటర్నల్ స్లైడింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇవాళ వరకు మనం ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సో ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వేకెన్సీస్కి మాత్రం స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించిన షెడ్యూల్ ఇది. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే అవసరమవుతాయో ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీకు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అవసరం పడుతుంది. సో ఇక్కడ మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవి అవసరం అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు, గ్యారంటీగా మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ అవసరం అవుతుంది. Candidates without the following original certificates are not permitted for spot admissions and carry 1 set of xerox copies of the certificates. ఒరిజినల్స్ అనేవి కంపల్సరీగా మన దగ్గర ఉంటే మాత్రమే మనం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. నా మొబైల్ నెంబర్ 9866385288. ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి మీ సందేహాలు క్లియర్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్.